రీసెంట్ డేస్‌లో నేను గమనించింది ఏంటంటే, నేర్చుకోవాలనే తపన లేని ఫ్రెషర్స్. తనను తాను అప్‌గ్రేడ్ చేసుకోవాలని ఉండే కెరియర్ గ్యాప్ ఉన్న వ్యక్తులు. ఉన్న కంఫర్ట్ జోన్ నుంచి బయటొచ్చి కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకొని ఛాలెంజెస్‌కి రెడీగా ఉండాలి అని ప్రిపేర్ లేనటువంటి ప్రొఫెషనల్స్. మరి వీళ్ళకంతా ఆపర్చునిటీస్ ఎలా వస్తాయో, ఆ వచ్చిన ఆపర్చునిటీస్‌ని ఎట్లా క్యాప్చర్ చేసుకోవాలనో, ఆపర్చునిటీస్ రావడానికి ముందే మనం ప్రిపేర్ అయ్యి ఉండాలనే మినిమమ్ సెన్స్ లేకుండా ఎలా బ్రతుకుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈ మధ్య కాలంలో నేను కలిసిన కొద్ది మందితో నేను చేసిన డిస్కషన్స్ వల్ల నేను ఈ కంక్లూషన్స్‌కొచ్చాను. ఫ్రెషర్స్ అయితే చాలా ఘోరం. వాళ్ళకు ఒక ప్రొఫెషనల్‌గా మనం ఏం చెప్పినా ఎక్కడం లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ గాని, వాళ్ళ ఫ్రెండ్స్ గాని ఏమన్నా చెప్తే మాత్రమే వాళ్ళ మైండ్‌కి ఎక్కుతుంది. అరే బాబు! మేము ఆల్రెడీ 1,00,000 ప్రాబ్లమ్ ఫేస్ చేశాం. ఈ కెరీర్‌లో ఉన్నటువంటి ఇబ్బందులన్నిటిని మేము చూసాం. నువ్వు ఇలా ప్రిపేర్ అవ్వాలి, ఈ సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి, దీనికి రెడీగా ఉండాలని చెప్తే వాళ్ళకి ఎక్కడం లేదు. ఇది ఎక్కడికి పోయి ఆగుతుందో నాకైతే తెలియట్లేదు. పైపెచ్చు దానికి ఒక కారణం ఏఐ. ఏఐ వల్ల మాకు ఆపర్చునిటీ రావట్లేదు. కంపెనీలో చాలా లే ఆఫ్ జరుగుతుందని చెప్పి వాళ్ళ పేరెంట్స్‌ని గాని, వాళ్ళని ఎవరైతే క్వెషన్స్ అడుగుతున్నారో వాళ్ళకొచ్చి ముందుగానే వాళ్ళని డైవర్ట్ చేస్తున్నారు. ఇందువల్ల మాకు ఆపర్చునిటీ రాలేదు. ఇందువల్ల మేము సెలెక్ట్ కావట్లేదు. వీళ్ళు నేర్చుకోవడానికి సిద్ధంగా లేదు. వీళ్ళకి ప్రోగ్రామింగ్ అన్నా భయం. అసలు కొద్దిమందైతే ఈ మధ్య కాలంలో నేను చూశాను. అరే హెచ్‌టీఎంఎల్ అర్థం కాలేదంటారేంటండి బాబు! సీఎస్ఎస్ ఎక్కలేదంటారేంటండి బాబు వీళ్ళు? హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అర్థం చేసుకోలేని ఒక వ్యక్తి స్క్రిప్టింగ్ ఎలా నేర్చుకోగలరు? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని ఎలా నేర్చుకోగలరు? ఐటీ ఇండస్ట్రీ లోపలికి ఎలా వెళ్ళగలరు? కొన్ని అద్భుతమైన అవకాశాలను ఎలా అందిపుచ్చుకోగలరు? కళలు మాత్రం బీభత్సంగా ఉంటుంది. ప్రయత్నం మాత్రం జస్ట్ ఇంటి గేట్ కూడా దాటదు. ఇలాంటి వాళ్ళకి సక్సెస్ ఎలా వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇట్స్ జస్ట్ మై ఫీలింగ్. ఈ మధ్య కాలంలో నేను ఫేస్ అయినటువంటి కొన్ని వ్యక్తులని అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు ఇలా అనిపించింది. వీళ్ళు ఎలా ఆపర్చునిటీస్‌ని గ్రాబ్ చేసుకోబోతారో లేదో నాకైతే అర్థం కావట్లేదు. మీకేమనిపిస్తుంది? ప్లీజ్ కామెంట్ చేయండి కింద. థాంక్ యూ.